ఎవరమ్మా? సిరి నాన్న. తను తప్ప అన్నయ్య పక్కన ఇంకెవరు సూట్ అవ్వరు నాన్న. ఏంది రాసిన్నా సునంద్ ఇట్టా అంటా ఉండాది? మీ మావ సంగతి నీకు తెలుసు కదా? తెలుసమ్మా, కానీ తెలుసుకోవాల్సింది ఇంకా ఉందేమో. ఇదేంద్రా ఇట్టా అంటాండా? ఆలోచించమ్మా, సిరి కోసం మావయ్య నిజంగానే నాటకం ఆడుతున్నాడేమో. నువ్వు సూపర్ రా. నేను ఏది చెప్పాలని చూస్తున్నానో నువ్వు అదే చెప్పావు. అవునింద్రాణి, మీ అన్న నిన్ను తెలివిగా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. నువ్వు ఊరికే ఉండు సునందా, ఏదేదో చెప్పి నా మెదడు పాడు చేయమాక. ఆ అవసరం నాకేంటింద్రాణి? మీరెలా పోతే నాకెందుకు? ఆ పెద్దిరెడ్డిని ఓ ఆట ఆడిద్దామని నువ్వు పిలిస్తేనే వచ్చాను గాని నాకిదంతా ఎందుకు? మీ అన్నా చెల్లెలను విడదీస్తే నాకే వస్తుంది? నువ్వెన్నైనా చెప్పు సునందా, నేను నమ్మడానికి సిద్ధంగా లేను. నమ్మకు, అడుక్కు తిను. సునందా, అదే నా ఉద్దేశం. ఈ రోజు నువ్వు నమ్మకపోతే రేపొద్దున అడుక్కు తినే పరిస్థితి వస్తుంది ఏనంటున్నాను. అక్షయ్, నువ్వైనా చెప్పమ్మా. అవునమ్మా, అత్తకు సపోర్ట్ చేయాలంటే ఆ పెద్దిరెడ్డి వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు. వాళ్ళకి మనం అత్తని ఎక్కడ దాచామన్న విషయం తెలియదు. సిరికి తెలిసే అవకాశమే లేదు. తెలిసిందల్లా నీకు, నాకు, సునంద అంటే బద్రికి, మామయ్యకి. మనలో మామయ్యకి తప్ప ఇంకెవరికి అత్తయ్యని విడిపించే అవసరం లేదు. మా అన్నెందుకు అట్టా చేస్తాడ్రా? మారిపోయాడేమో. మొన్న మధ్య సిరి పెళ్లి కొప్పుకుందని కలుసున్నట్టు నటించారు కదా. అప్పుడతన్ని సిరి ఉమాదేవి కలిసి మార్చేశారేమో. అక్షయ్ని తన అల్లుడిగా చేసుకోకుండా ఉండడం కోసం, మిమ్మల్ని తప్పులో పడేయడం కోసం తనే ఈ స్కెచ్ అంతా వేశాడేమో. మా అన్నకంత ఆలోచన లేదు సునందా. సిరికి ఉండొచ్చు కదమ్మా. ఎగ్జాక్ట్లీ. ఇదంతా సిరి ఉమాదేవి కలిసి ఆడుతున్న నాటకం. అది ఆ పెద్దిరెడ్డి ఆలోచనతో. నిన్ను ఒంటరిదాన్ని చేసి వాళ్ళు ఒకటైపోవాలని డిసైడ్ అయిపోయారు ఇంద్రాణి. లేదంటే ఉమాదేవిని నా నుంచి తీసుకెళ్లడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? వెళ్ళి మామయ్యని నిలదిద్దాం పద. అక్షయ్, ఆవేశపడకు. ఇది చిన్న సమస్య కాదు. అంత ఈజీగా మీ అమ్మ నమ్మదు. నమ్మినా మీ మామని నేరుగా అడగలేదు, అడిగినా గెలవలేదు. ఎందుకంటే మీ మామ చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. మీరు ఉమాదేవి లేదన్న విషయం దాచారని అతనికి తెలుసు. ఎందుకంటే తీసుకెళ్ళింది అతనే గనక. మనం ఉమాదేవిని హాస్పిటల్లో దాచామని చెప్పిన విషయం అబద్ధమని తెలుసు. అయినా హాస్పిటల్లో ఉమాదేవిని చూశానని అబద్ధం చెప్పాడు. మీరు నిలదీస్తే అతను నిలదీస్తాడు. అతనికి మిమ్మల్ని అడిగే హక్కుంది. ఎందుకంటే ఉమాదేవి మిస్ అయింది కాబట్టి. మీకతను అడిగే హక్కు లేదు. ఎందుకంటే అతనే ఉమాదేవిని దాచాడు అన్నదానికి రుజువు లేదు కాబట్టి. సో మీ మామ, సిరి, ఉమాదేవి మిమ్మల్ని, నన్ను అందర్నీ వెర్రోళ్ళం చేసి వాళ్ళొక్కటయ్యారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే? మౌనం.
అమ్మని మీ మామ మోసం చేశాడని తెలిసేంతవరకు తేలేంతవరకు మౌనంగా ఉండడమే సొల్యూషన్. మీ అంతటా మీరే బయటపడాలని, దాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని తప్పులో పడేయాలని మీ మామ ఆలోచన. అది జరగనంత వరకు మీరు సేఫ్ కాబట్టి ఆ తప్పు అతనే చేసేలా మీరు ఏమీ తెలియనట్టే వాళ్లను కంట కనిపెడుతూ ఉండండి. రెచ్చగొట్టండి, మంట పుట్టించండి. వాళ్ళ సెగకి మాడి మసయ్యేట్టు చెయ్యండి. నీకిప్పుడప్పుడే క్లారిటీ రాదులేంద్రాణి. ఎందుకంటే దాదాపు 50 ఏళ్ల నమ్మకం కదా అన్నంటే. కాని ఉమాదేవి మన దగ్గర్నుంచి మాయమైనప్పట్నుంచి మీ అన్న ప్రవర్తన్ని గుర్తు తెచ్చుకో. పెళ్లి ముహూర్తం నిన్నడగకుండా పెట్టడం, సిరికి వాళ్ళమ్మని చూపిస్తానని చెప్పడం, తర్వాత హాస్పిటల్ డ్రామా, ఇదంతా అతనాడిన నాటకమని నీకనిపించినప్పుడు నా దగ్గరికి రా. తీసుకెళ్ళక్షయ్. ఏంటి, బద్రిని అరెస్ట్ చేయాలా? అవును సార్. అదంత చిన్న విషయం అనుకున్నావా? ఒప్పుకుంటాను, కానీ అసాధ్యం కాదు కదా. దానికి సరైన సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఉంది కాబట్టే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. చాలా మందిని చూశాను. ముందు సాక్ష్యం ఉందని చెప్తారు, తర్వాత వాడి దెబ్బకు భయపడి కనపడకుండా పారిపోతారు. నేను భయపడి పారిపోయే రకం కాదు సార్, నిలబడి నిలదీసే రకం. ధైర్యం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. అవకాశం ఇచ్చి చూడండి, మీరన్నది తప్పని నిరూపిస్తాను. బద్రి అంటే భయం లేదంటావు, చావంటే భయం లేదు అంటున్నాను. కానిస్టేబుల్, కంప్లైంట్ రాసుకో. ఇప్పుడు ఆ బద్రి ఎక్కడున్నాడు? అతను ఎక్కడున్నాడు అనేది కాసేపు పక్కన పెట్టి మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? ఆ బద్రి మంచోడని నమ్మి ఓ కుటుంబం మోసపోయేలా ఉంది. వాళ్ల ముందే వాడిని అరెస్ట్ చేయాలి. ఎక్కడనే దానికన్నా వాణ్ణి అరెస్ట్ చేయడమే మాకు ముఖ్యం. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఇట్స్ ఓకే. మొన్న మధ్య సిరి పెళ్లి కొప్పుకుందని కలుసున్నట్టు నటించారు కదా, అప్పుడతన్ని సిరి ఉమాదేవి కలిసి మార్చేశారేమో. మనం ఉమాదేవిని హాస్పిటల్లో దాచామని చెప్పిన విషయం అబద్ధమని తెలుసు. అయినా హాస్పిటల్లో ఉమాదేవిని చూశారని అబద్ధం చెప్పాడు. ఏందన్నా అదో మాదిరిగా ఉన్నట్టుండా? ఏం లేదమ్మా. పాపం ఉమాదేవి గురించి చాలా బెంగపెట్టుకున్నట్టుగా ఉండ. తన కష్టం చూస్తా ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉండదన్నా. ఒక రకంగా నీకు కూడా నా మీద చాలా కోపంగా ఉండే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, సిరి అక్షయ్ల పెళ్లి ముఖ్యం కదా. అది జరిగితే గాని ఉమాదేవిని ఇంటికి తీసుకురాలేం కదన్నా. అవునన్నా, మొన్న నువ్వు ఆసుపత్రికి పోయినప్పుడు ఉమాదేవితో మాట్లాడినిచ్చినారా?
నన్ను మాట్లాడనీయలేదు అందుకే. నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిదింద్రమ్మా. ఎందుకంటే తను అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. తల దించుకొని ఉండేవాణ్ణి. మమ్మీ ఇంద్రాణి, ఇంద్రాణి, ఇక్కడున్నావా? ఏంది? ఆకలేస్తోంది, అన్నం వడ్డించు. నేను వడ్డించడేంది? నీకు ఆకలిస్తే నువ్వే పోయి పెట్టుకు తినో. వంట చేసి రెడీగా ఉంటే అదే పని చేసేవాడిని. అంటే నేనిప్పుడు నీకు వంట చేసి పెట్టాలనా? ఏదో హత్య చేయాలన్నట్టు మాట్లాడతావేంటి? నేను చేయమన్నది వంట మాత్రమే. ఓ, మనకి పెద్దగా టచ్ లేని టాపిక్ కదా అది. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు అడుగుతావు? పోయి ఇక్కడి నుంచి. అంటే ఈరోజు ఇంట్లో వాళ్ళంతా కడుపు మాడాల్సిందేనా? చూడు, నేను అసలు చాలా సిరాగ్గా ఉన్నాను, నన్ను ఇసికించమాక. అవునులే, ఇన్నాళ్ళు ఉమాదేవిని చుట్టూ సేవలు చేస్తుంటే దొబ్బి తిని కూర్చోవడం అలవాటైపోయింది. ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదా అన్న ఆలోచన నీకు ఎలా ఉంటుంది? ఏం పుట్టుకేనిది? ఆడదనవైండు కూడా ఇంట్లో వాళ్ళు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చినా పట్టించుకోకుండా తిరుగుతున్నావు. పస్తులుండమని ఎవడన్నాడు? ఉందిగా నీ మేనగోడలు. ఏ తల్లికి ప్రేమగా ఉండి పెడతాదా? ఈ ఇంట్లో వాళ్ళ ఆకలి పట్టించుకోవాల్సిన అవసరం దానికి లేదా? సిరిని వంటింట్లోకి వెళ్ళొద్దని చెప్పింది నువ్వే కదా. అయినా వేరే వాళ్ళ మీద తోసి తప్పించుకోవడం కాదు. మనిషివైతే అందరి ఆకలి గురించి ముందుగా నువ్వే ఆలోచించాలి. ఏంది నీ గోల? వంట వంట అంటూ నా ప్రాణాలు తీస్తాండావు. నీకెంత మంచితనం ఉంటే పోయి అందరికి నువ్వే వంట చేసి పెట్టావు. ఇదిగో ఇలా అరిచే ఇంట్లో రచ్చ పెరుగుతుంది. పాపం మా బావకి నోరు లేదు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. అవును, మీ బావకి నోరు లేదు, కానీ సాటుమాటుగా వ్యవహారాలు నడిపించడానికి మాత్రం చాలా తెలివి ఉండాది. నీ తెలివి ముందు ఆయనంతే. సొంతంగా ఆలోచిస్తే ఎక్కడి నీ మాట వినకుండా పోతాడోనని ఇన్నాళ్ళ నుంచి ఆయన్ని నీ గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నావు. అయితే ఏంది ఇప్పుడు? ఇన్నాళ్ళ నుంచి కాదు, ఇకపై కూడా నా గుప్పిట్లోనే ఉంచుకుంటాను. ఎప్పటికైనా ఇంట్లో నా మాటే నడవాలా, నేను చెప్పిందే జరగాల. నువ్వు రాక్షసి జాతిలో పుట్టిందానివే. అధికారం చెలాయించడం తప్ప అభిమానం పంచడం నీకు చేత కాదు. ఎదురు తిరిగిన వాళ్ళందరినీ తొక్కిపారాయాలని చూస్తా. నాకు తెలిసి నువ్వు సిరిని అక్షయ్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది కూడా సిరి మీద ప్రేమతో కాదు, దాని మీద కక్ష సాధించడం కోసం. అవునయ్యా, సిరిని సాధించడం కోసమే నేను ఈ పెళ్లి చేస్తున్నాను. దాని పొగరణించాలన్న పంతంతోనే దాన్ని నా కొడుక్కిచ్చి కట్టబెడుతున్నాను. మరెందుకు మీ అన్న ముందు సిరి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు? నటించుడు కాదు, ఒకప్పుడు నిజంగానే అదంటే నాకు ప్రేమ ఉండేది. అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు నా ప్రేమతో దాన్ని అందలం ఎక్కించాలనుకున్నాను. కానీ అది నన్ను అధపాతాళానికి తొక్కే ప్రయత్నం చేసినది. నేనన్న ప్రతి మాట కాదనడం మొదలుపెట్టినది. అన్నకి నా మీద లేనిపోనివన్నీ చెప్పి నా నుండి దూరం చేయాలని చూసినది.
అన్నని తన వైపుకు తిప్పుకుని పగని మర్చిపోయేలా చేయాలని చూసినది. అప్పట్నుండి దాని మీద నాకు ప్రేమ కన్నా పగే ఎక్కువ మొదలైనది. నా ముందు పుట్టి పెరిగిన పిల్ల నన్నే అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే నేనెట్టా ఊరుకుంటానో? ఏనాడైతే అది నా మాటకి ఎదురు చెప్పినాదో ఆనాడే దాన్ని నా కాలి కింద తొక్కి పెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకే అదంటే ఆడికి ఇష్టం లేకపోయినా నా కొడుకుని బలవంతంగా ఈ పెండ్లి కొప్పించినాను. పెండ్లనే మాటను అడ్డం పెట్టుకుని అది నాతో చాలా ఆటలు ఆడుతూ ఉండాది. ఈ పెండ్లే వరకు అది ఆడించినట్టుగా ఆడతా. ఒక్కసారి తాళి దాని మెళ్ళో పడ్డాక నేను ఆడ్డం మొదలు పెడతా. పట్టపగలే దానికి సుక్కలు చూపిస్తా. నా మాటకి ఎదురు తిరగాలంటే ఒంట్లో వణుకు పుట్టించే పరిస్థితి తీసుకొస్తా. ఉమాదేవిని దాచిపెట్టి దాన్ని బెదిరించినప్పుడే సిరికి అర్థమై ఉంటాది నా మాటకెదురు చెప్తే ఏం జరుగుతాదో. ఆ భయం అది మనసులో పెట్టుకుని మసలుకుంటే నా ప్రేమను చూస్తాది, లేదని మళ్ళీ తింగరాశాలేస్తే నా పగని చూస్తాది. ఛీ! ఏం మనిషివే నువ్వు? నీ పెత్తనం సాగడం కోసం సిరి జీవితాన్ని బలి తీసుకుంటావు. అసలు నువ్వు మారవా? మారను. పరిస్థితుల్ని నాకు అనుగుణంగా మార్చుకోవడం తప్ప ఇంకొకరి కోసం మారడం ఈ ఇంద్రానికి చేత కాదు. నువ్వన్నట్టుగా నాకు అనుగుణంగా ఉన్నవాళ్ళు నాతో ఉంటారు, లేని వాళ్ళు నా శత్రువుల జాబితాలో ఉంటారు, అంతే. నా పంతం కోసం తాళి కట్టిన మొగుడివి నిన్నే వదులుకున్నాను. వేరే వాళ్ళెంత? నువ్వు నన్ను వదిలేయడం కాదే, నీ బుద్ధేంటో తెలుసుకొని నేనే నిన్ను వదిలేశాను. 10 ఏళ్ల కాపురంలో నువ్వేంటో నాకు అర్థమైంది. చిన్నప్పటి నుంచి తోడుగా పెరిగిన మీ అన్నకెందుకో అర్థం కావట్లేదు. నీ మీదున్న గుడ్డి ప్రేమతో కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. అంత బాధుంటే పోయి మా అన్నతో చెప్పొచ్చు కదా. అంత తేలిగ్గా మీ అన్న నమ్మడనే కదా నీ ధైర్యం. నమ్మడు. ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా మా అన్న నమ్మడు. నీకు శాతనైతే ఈ పెళ్లి ఆపి చూడు, చూద్దాం. ఛీ! నీలో మార్పు తీసుకురావడం ఆ దేవుడి తరం కూడా కాదే. అది తెలిసి కూడా ప్రతిసారి వచ్చి ఆ విషయం మీద ఎందుకు గొడవ పడతావు? సిరి జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతే ఊరేసుకుని సావు. నాకు నీ గోలన్నా తప్పుతాది. ఛీ! ఏం బతుకేనిది? ఛ! ఛ! అవునయ్యా, సిరిని సాధించడం కోసమే నేను ఈ పెళ్లి చేస్తున్నాను. దాని పొగరణచాలన్న పంతంతోనే దాన్ని నా కొడుక్కిచ్చి కట్టబెడుతున్నాను. ఒక్కసారి తాళి దాని మెళ్ళో పడ్డాక నేను ఆడ్డం మొదలు పెడతా. పట్టపగలే దానికి సుక్కలు చూపిస్తా.
భోంచేయడానికి రాలేదేంటి? ఆకలిగా లేదమ్మా. మనసుతో ఆకలి చంపుకుంటే ఆకలి తెలియదు నాన్న. రెండు మూడు రోజుల నుంచి గమనిస్తున్నాను. మీరు దేని గురించో బాగా ఆలోచిస్తున్నారు. అదేం లేదమ్మా. నేను సైకాలజీ చదివాను నాన్న. నాకు ఆ మాత్రం తెలీదా? ముందు మీరు భోంచేయండి నాన్న. వద్దమ్మా, నాకు తినాలని లేదు. అలా అంటే ఎలా నాన్న? అమ్ముండుంటే మిమ్మల్ని ఇలా ఖాళీ కడుపుతో పడుకునిచ్చేదా? నటించుడు మా అన్నకి శాత కాదురా. అట్లాంటిది నా ముందే నటిస్తా ఉండాడంటే ఆయన మనసులో ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటాది. అదేందుకు కనిపెట్టాలి రసన్న. అప్పటి వరకు మనం కూడా ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉండాలా.